భారతదేశంలో రెండు ముఖాలు స్పష్టంగా కనపడతాయి. పలికేటువంటి పాలక వర్గాలు, సామ్రాజ్యవాదులు ఒకవైపు, ఈ కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భిన్న ఆచరణలు ఉన్నప్పటికీ ఒకే ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ దేనికోసం అనేదంటే విస్మరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తూ, నియంతృత్వ పోకడలతోటి ఈ దేశాన్ని కూడా ఒక్కటే శాంతి నెలకొల్పాలి. పార్టీ పెట్టుకునే హక్కు, ప్రజాస్వామ్య శాసించాలే మోడీ ప్రభుత్వ దమనకాండ, శాసించాలే మోడీ ప్రభుత్వ దమన ఆపరేషన్ కదా వెంటనే పోరాడదాం 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 పోరాడదాం. శాంతి చర్చల ద్వారా కనిపించని యుద్ధాన్ని ఆపివేయాలని వామపక్ష పార్టీలు ఈరోజు నిరసన శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రేపు 17వ తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణ చేసి ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున సదస్సు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి శాంతి చర్చలకు ఒప్పందం కుదుర్చుకోవాలి. శాంతి చర్చల కమిటీతోటి మావోయిస్ట్ పార్టీలు ఒప్పుకున్నారు. మరి మీరెందుకు వస్తలేరు? కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి, భారతదేశ లౌకికతను అనుసరించి మీరు చర్చలకు ఎందుకు వస్తలేరు? వాళ్ళు చెప్పేది ఒకటే, లొంగిపోతా అన్న మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేసే పద్ధతులు ఉన్నారు. ఇంకా 11 మందిని చంపాలని చూస్తూ ఉన్నారు. 11 మందిని చంపిన తర్వాత చర్చల కోసం మీరు వస్తారా? ఇదేమన్నా రాజ్యాంగంలో మీరు ఉన్నారా? భారత రాజ్యాంగాన్ని మీరు అనుసరిస్తూ ఉన్నారా? ఇది ఆలోచించుకొని మోడీ గారు, ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆ రాష్ట్ర కోర్టు నేను రాష్ట్రాన్ని నుంచి వెలివేసిన మోడీ గారు, అమిత్ షా గారు, మీరు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడతారా? మీరు వామపక్ష పార్టీల నాయకులను చెప్తా ఉన్నాం, ఇక్కడ చనిపోయిన వ్యక్తి అందరూ కూడా భారతదేశంలో పుట్టిన ప్రజలే. నా ఆదివాసులు చనిపోవద్దు, నా జనం చనిపోవద్దు, నా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నలు కూడా చనిపోవద్దు. వాళ్ళ ప్రాణ త్యాగాలు మాకు అవసరం. ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు? శాంతి భద్రతల కోసం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మాకు కలిపి ప్రాణాలను తీసి ఎన్కౌంటర్ పేరుతోటి నువ్వు పండగ చేసుకుంటా ఉన్నావా? ఎవరి కోసం ఈ జాతీయ సంపద మొత్తం కాళ్ళ దగ్గర పెట్టాలని చూస్తూ ఉన్నావు? 2,57,000 ఎకరాల భూమిని అమిత్ షా, అంబానీ పెట్టుబడి వర్గాల కోసం అక్కడ ఉన్న అడవిని మొత్తం ఇయ్యాలని నువ్వు చూస్తున్న కుట్రను వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకమై ఈరోజు నీకు బుద్ధి చెప్పే దిశలో